ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వాటాచలం ఫలితాలు అనేవి ఈరోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ వల్ల మనకి ఫలితాలు అయితే వస్తాయని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓకే, సో 2 రకాల ఉద్యోగాలకు వెయిటేజ్ మార్కులు కలిపే ప్రక్రియ పెండింగ్లో ఉందంట. ఉదయానికి ఈ యొక్క ప్రక్రియ కనుక ముగిసినట్లయితే ఈరోజు సాయంత్రమే ఫలితాలు అయితే రిలీజ్ చేస్తాము అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఫలితాలు అయితే రిలీజ్ చేయడానికి అధికారులు కూడా సన్నాహాలు అయితే చేస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. సో అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క విషయం అయితే తప్పకుండా తెలియచేయండి. ఇక పూర్తిగా ఈ యొక్క ఆర్టికల్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు గురువారం సాయంత్రం లేదా శుక్రవారం అయితే విడుదల కానున్నాయి. గురువారమే ఫలితాలు వెల్లడించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారికి వెయిటేజ్ మార్కులు కలిపే అంశానికి సంబంధించి ఇంకా 2 శాఖల నుంచి సమాచారం అయితే అందలేదు. భర్తీ చేస్తున్న మొత్తం 19 రకాల ఉద్యోగాల్లో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5, రూరల్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, విఆర్ఓ, సర్వే అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులు మినహా మిగిలిన పోస్టులకు ప్రస్తుతం ఆయా ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారికి సర్వీస్ కాలం ఆధారంగా వెయిటేజ్ మార్కులు ఉంటాయని అధికారులు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే అందులో 2 రకాల ఉద్యోగాల రాత పరీక్షల ఫలితాలు వెయిటేజ్ మార్కులు కలిపే ప్రక్రియ బుధవారం సాయంత్రం వరకు పూర్తి కాలేదు. దీంతో గురువారానికి ఈ ప్రక్రియ పూర్తయితే సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతి మీదుగా ఫలితాలు అయితే వెల్లడిస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలగా మనకు ఆర్టికల్ రూపంలో మెన్షన్ చేశారు. కాబట్టి అభ్యర్థుల యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. మరొక 2 శాఖలకు సంబంధించి ఇంకా ఈ యొక్క వెయిటేజ్ సంబంధించి ప్రాబ్లం అయితే ఉందంట. సో అది కూడా మనకు వచ్చేసినట్లయితే మ్యాక్సిమం మనకు ఈరోజు సాయంత్రం ఈ యొక్క ఫలితాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వస్తాయని అంటున్నారు. లేదంటే మనకు టుమారో ఫలితాలు అయితే ఉంటాయంట. ఓకేనా? సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియచేయండి. మరిన్ని ముఖ్యమైన అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.